మహేష్ గారు మీరు చెప్పండి, ఎలా అనిపించింది ఈ మూవీలో చేయడం? మూవీలో వర్కింగ్ అంటే చెప్పాను కదండి, యశ్వంత్ గారి గురించి చెప్తే, యశ్వంత్ గారు వెరీ వెరీ ప్యాషనేటెడ్ డైరెక్టర్. ఫస్ట్ టైం సినిమా డైరెక్టర్ లాగా కాదు, అండ్ ఇంకోటి మోరోవర్ నాట్ లైక్ ఏ డైరెక్టర్, డాడీ డాడీ అని పిలుస్తాడు. నేను చెప్పాను కదా ఇందాక కూడా, అనిల్ రావుపూడి గారికి అదే రాజేంద్ర ప్రసాద్ గారికి దొరికిన అనిల్ రావుపూడి గారి లాగా నాకు ఆయన దొరికాడు. అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారు అంత పెద్ద ఆర్టిస్ట్నో కాదో నాకు తెలియదు, కానీ నాకు నాలో ఒక అంటే మంచి ఇది తీశాడు. అలాగే ఈ మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే, మీరు నాతో పాటు నేను సిఐ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదరు. రాజేంద్ర ప్రకాష్ అని నాకు ఒక కానిస్టేబుల్ ఉంటారు. బికాజ్ ఆఫ్ హిమ్ మా కాంబినేషన్ ఆఫ్ ఇది అంటే అప్పట్లో కోట గారు, బాబు మోహన్ గారు లాగా ఆ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీ సీన్లో మా ఇద్దరు కాంబినేషన్లో ఉన్న ప్రతి సీన్ ఆడియన్స్ కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. సో 19th రిలీజ్ అవుతుంది, ప్లీజ్ టు వాచ్. అండ్ ట్రైలర్లో వల్గారిటీ ఎక్కువ ఉంది కదా, సో ఫ్యామిలీస్ వచ్చి చూసే అవకాశాలు ఉన్నాయంటారా? ఫ్యామిలీ మెంబర్స్ ఇట్స్ ప్యూర్లీ అని చెప్పేశారు. ఇట్స్ ఏ యూత్ఫుల్ మూవీ అండి, యూత్ చూడొచ్చు. అంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీకు తెలియదేం కాదు కదా, U/A అంటే U/A అనేదానికి చాలా క్లియర్గా వితౌట్ ఎనీ కట్స్, వల్గారిటీ కాదండి. ఇట్ ఈస్ లైక్ అడల్టరీ కంటెంట్, అడల్టరీ కంటెంట్. ఇట్స్ జస్ట్ ఏ మినిట్ అని మీకు అర్థమయ్యే ఉంటుంది. నాకు హిస్ కెపాసిటీ ఈజ్ 1 minute. సో మొత్తం కథ అంతా దాని మీదే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారు అనేది కథ అంతా. గేమ్ చేంజర్లో కూడా చేస్తున్నారు కదా, ఏమైనా అప్డేట్ ఇస్తారా మాకు? గేమ్ చేంజర్ ఐఎమ్ సారీ, ఏమనుకో డైరెక్టర్ గారు ఏం చెప్పకూడదు. చరణ్ గారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అది కూడానండి, ఏమనుకోవద్దు. బట్ గ్యారంటీగా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బ్లాక్ బాస్టర్. ఇటు నుంచి మన వైపు నుంచి ఇంకొక పాన్ ఇండియా మూవీ, ఒక పెద్ద బ్లాక్ బాస్టర్. చాలా మంది కమెంట్ చేస్తున్నారు కదా భారతీయ రిజల్ట్ చూసి, అదేమన్నా పడుతుంది అంటారా గేమ్ చేంజర్ మీద? ఏం లేదండి, అది వేరు ఇది వేరండి. సో ఈ సినిమాకి ఆ సినిమాకి ఏం ఇది లేదు. గేమ్ చేంజర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. డెఫినెట్ గా గేమ్ చేంజర్ ఈజ్ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ మూవీ. ఇప్పుడు అంటున్నారు రిలీజ్ ఇంకా కన్ఫర్మ్ లేదు, క్లారిటీ ఇంకా డేట్స్ అది వాళ్ళు ఏమి అనౌన్స్ చేయలేదు. దిల్ రాజు గారు ఉన్నారు. ఏమన్నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా పెద్ద మూవీస్ చేస్తారా? నేను విశ్వంబరాలో చేశానండి. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ కళ్యాణ్ రామ్ గారి సినిమా కూడా చేస్తున్నాను, మంచి క్యారెక్టర్. దగ్గరగా చాలా సినిమాలు ఉన్నాయి ఈ వరుసలో రిలీజ్కే. మేబీ ఎవ్రీ ఫ్రైడే ఒక్కొక్క ఫ్రైడేకి ఒక్కొక్క సినిమాలో నేను ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత నెంబర్ ఆఫ్ అంటే దగ్గరగా పెద్ద ప్రాజెక్ట్సే ఒక 10+ ఉన్నాయి. మీకు మీడియం బడ్జెట్, కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్న సినిమాల దాకా 40 దాకా. ఎక్కువ క్యారెక్టర్స్ లెంత్ అంటే దగ్గర స్పేస్ ఆఫ్ 40 minutes, 30 minutes, 20 minutes ఆ రేంజ్లో చేసిన క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అలాగే మూవీ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు. సో మీరు చూస్తుంటారు, చాలా మంది పెట్టాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తారు. సో ఆయన సేవలు ఎలా ఉపయోగించుకుంటారు తెలుగు ఇండస్ట్రీ? పవన్ కళ్యాణ్ గారి తాలూకా అంటే అందరూ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కదా, మేము ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఎందుకంటే ఈజ్ అన్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ ఎ హీరో, రియల్ హీరో. సో మేము అంటే నేను అంటే ఇండస్ట్రీలో వచ్చినప్పుడు 1-2 సార్లు నేను దగ్గర నుంచి చూశాను, విష్ చేసాము, మాట్లాడాం, అంతవరకే. అంత ఇది కాదు. బట్ నేను చూశాను కదా ఆయన హీరోయిజ్ అని, రియల్ అంటే ఆర్టిస్టులకి హెల్ప్ చేయడం కానీ, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, అలాంటి పర్సన్ నౌ హీ బికేమ్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. డెఫినెట్గా మంచి సేవలు అంటే ఆంధ్ర ప్రజలు చాలా మట్టుకు అదృష్టవంతులు. వాళ్ళకి డెఫినెట్గా ఆయన అంటే ఆయన ఇప్పుడు పవర్ లేనప్పుడే ఎన్నో చేశారు, ఇప్పుడు పవర్ వచ్చింది. సో డెఫినెట్గా 100% న్యాయం జరుగుతుంది, జనాలకి మంచి సేవ చేస్తారు అని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఏపీ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే 5 yearsలో మారిపోవచ్చు అని చెప్పలేము, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంటే కొన్ని ఇంప్రూవ్మెంట్స్కి అంటే ఇనిషియల్గా ఇప్పుడు కొంత ఇష్యూస్ని ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ కరెంట్లో ఇమీడియట్గా చేయగలిగిన ఇష్యూస్ని, మ్యాక్సిమం ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మేబీ అంకురార్పణ జరుగుతుంది. ఇంకొక 5 years కూడా ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే డెఫినెట్గా ఏపీ మళ్ళీ కమ్బ్యాక్. ఇండియా మ్యాప్లో ఏపీ కంటూ ఒక మంచి స్థాయి వస్తుందని 100%. థ్యాంక్ యూ సతీష్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.